హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'వుమెన్ ఆఫ్ ద హవర్' ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా 'లయన్స్ గేట్' ప్లేలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా చేశారు. ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అనిపించలేదు. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1.5 అవర్ ఉంటుంది. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడలేరు గైస్. ఒంటరిగానే చూడాలి. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో 1990స్‌లో జరిగే స్టోరీ చూపిస్తారు. ఒక అమ్మాయి ఉంటుంది. తను యాక్ట్రెస్ అవ్వాలనుకోని టీవీలో జరిగే ఒక డేటింగ్ షోకి వెళ్తుంది. సో, అక్కడికి వెళ్ళాక ఆమెకి ఒకడు పరిచయం అవుతాడు. వాడు బేసిక్‌గా ఒక సీరియల్ కిల్లర్. సో, ఇప్పుడు నెక్స్ట్ ఆ అమ్మాయిని వాడు ఏం చేశాడు? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఈ మూవీని ఒక రియల్ సీరియల్ కిల్లర్ స్టోరీ మీద బేస్ చేసుకొని తీశారు. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే నాకైతే నచ్చింది మామ. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటో ముందు ముందు చెప్తా. ఫస్ట్‌లీ స్టోరీ చాలా రాగా ఉంటుంది. షాకింగ్‌గా ఉంటుంది. ఆ సీరియల్ కిల్లర్ అమ్మాయిల్ని తన వశం చేసుకునే సీన్స్ అయితే చాలా షాకింగ్‌గా అనిపించాయి గైస్. చూస్తున్నప్పుడు చాలా జాలేసింది. బట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా కూడా మనకి ఎక్కువగా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. క్యారెక్టర్స్ అన్నిటిని కూడా జస్ట్ సర్ఫేస్ లెవెల్‌లోనే ఉంచారు. ఇంకా డీటెయిల్‌గా కొన్ని సీన్స్‌ని ఇంకొంచెం డెప్త్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే చాలా బాగుండేదనిపించింది. సో, చూస్తున్నప్పుడు ఆ అమ్మాయిల మీద జాలేస్తుంది కానీ ఒక స్ట్రాంగ్ హార్డ్ హిట్టింగ్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. ఇలాంటి స్టోరీస్‌ని 'డామర్' సీరీస్ లాగా ఇన్ డీటెయిల్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. స్టిల్ ఇఫ్ మీకు ట్రూ క్రైమ్స్ లేదా సీరియల్ కిల్లర్ సైకాలజీ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌లీ మంచి టైమ్ పాస్ అయిపోద్ది. ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి ట్రై చేయండి. బట్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడాలి. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ విచ్ హాస్ ఇట్స్ మూమెంట్స్. చాలా అడల్ట్ కంటెంట్ ఉంది అండ్ వయలెన్స్ కూడా ఉంటుంది. సో, ఫ్యామిలీతో చూడకండి గైస్. ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో, ఇది గైస్ 'వుమెన్ ఆఫ్ ద హవర్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.